సుమారు 2000 సంవత్సరాల క్రితం నాటి పరిస్థితి. ఇశ్రాయేలు దేశంలో హేరోదు పాలనలో ఉన్న ఇశ్రాయేలీలు యూదులు మెస్సియా కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. ఆ సమయంలో మరియా అనే ఒక పరిశుద్ధ కన్య దగ్గరకు దేవుని దూత వచ్చి మాట్లాడిన సందర్భము తిలకించవలసిందిగా మనవి. మరియా, హేరోదు పాలనలో మనమంతా సంతోషంగా ఉన్నా కానీ పరిపూర్ణ సంతోషం మనకు లేదు కదా. అవును నయోమి, మనకు పూర్వం ప్రవక్తలు చెప్పిన విధంగా హేరోదు పాలన కంటే కూడా మెస్సయ్య పాలనలో చాలా సంతోషము, మహా ఆనందము, స్వాతంత్రము కలుగునని మనం విన్నాం కదా. అవును మరియా, ఆ మెస్సియా కోసమే మన ఇశ్రాయేలు యువతులంతా కన్యకలంతా తమ గర్భంన ధరించాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు కదా. అవును నిజమే, కానీ ఆయన రాజవంశంలో లేదా గొప్ప గొప్ప వాళ్ళ గర్భంలో పుట్టునేమో, మనలాంటి సామాన్య యువతుల గర్భంలో పుట్టిన ఆయన. అవును మరియా, ఆ గొప్ప రాజవంశీయుల గర్భంలోనే పుట్టును కానీ మనలాంటి పేదవారు ఏ పాటి వారు. అవును, సరే ఉంటాను మరియా. మంచిది. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్న ప్రభువ, సర్వ సృష్టికర్తవైన దేవ, సర్వాధికారివైన ప్రభువ, ఉన్నవాడను అనువాడనని చెప్పిన దేవ, సైన్యములకు అధిపతి వగు దేవ, మీకే స్తుతులు స్తోత్రములు. నా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నేను మిమ్మల్ని స్తుతించుచున్నాను. ఆమేన్. దయాప్రాప్తురాల నీకు శుభము. ఈ శుభవచనం ఏమిటి? నాకు వినపడుతున్నదేమిటి? మరియా, శుభవచనం ఏమిటి? మరియా, భయపడకుము, నువ్వు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కందు, ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. అయ్యో, నేను పురుషునెరుగని దాననే, ఇది ఎలాగూ సంభవించును నాకు? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు మీ బంధువురాలైన ఎలిజబెతు కూడా గర్భము ధరించున్నది. గుడ్రాలనబడిన ఆమె ఇప్పుడు 6వ మాసము. దేవుడు ప్రభు అయిన దేవుడు చెప్పిన ఏ మాటయు నిరార్థకము కానేరదు. ఇదిగో ప్రభువు దాసురాలను, మీ చిత్తము నెరవేర్చబడునుగాక. మహాపరిశుద్ధుడవైన దేవ, సర్వసృష్టికర్తవైన దేవ, మీకు స్తోత్రములు. ఎన్నో కాలములలో ఎంతోమంది కన్యకలు మీరు తమ గర్భములో ఉదయిస్తారని ఎంతోమంది కన్యకలుగా మిగిలిపోయారు. అయితే ఈ దీనదాసురాలైన మరియను మీరు జ్ఞాపకం చేసుకొని నా గర్భములో మీరు ఉదయించుటకు నేను ఏ పాటిదానను, నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రములు, మీకే స్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్. అదే స్థలములో యోసేపు అను యువకుడు దావీదు వంశంలో జన్మించినవాడు, మరియకు ప్రదానం చేయబడినవాడు ఉన్నాడు. నేను విన్న విషయము నిజమేనా? నాతో ప్రదానము చేయబడిన మరియ గర్భము దాల్చినదా? అయ్యో, ఎంత పని చేసితివి మరియా. భక్తురాలనుకుంటుని కదా, నా బంధువురాలనుకుంటుని కదా మరియా. కానీ నేను విన్న విషయం ఏమిటి? ఇది ఎలాగూ అయినను నిన్ను అవమానపరచను మరియా. మోషే ధర్మశాస్త్ర ప్రకారము
నిన్ను శిక్షించవలసిన నేను మాత్రం అలా చేయను మరియా. రహస్యముగా నిన్ను విడనాడెదను, ఈ ఊరు విడిచి వెళ్ళిపోయేదను. దేవా, ఏమిటి ఈ పరీక్ష? అయినను నీ చిత్తమే జరుగునుగాక. ఆలోచించి ఆలోచించి అలసిపోతిని, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందును. విధముగా మరియ గర్భము ధరించిన దాని విషయం తెలుసుకున్న యోసేపు నిద్రించుచుండగా స్వప్నమందు ప్రభుదూత ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కనును, ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. దేవుడు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరినట్టు ఇదంతయు జరుగును. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. అయ్యో దేవా, నన్ను క్షమించండి. నేనెంత పొరపాటు చేసి తిని. మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినదా? నన్ను క్షమించు మరియా, ఇప్పుడే వచ్చి నేను నిన్ను చేర్చుకొనేదను. నన్ను క్షమించుము మరియా. మరియా, నాథా, మీకు సమాధానము కలుగునుగాక. ప్రభు నీకు తోడై ఉండునుగాక. మరియా, ప్రభుదూత స్వప్నమందు ప్రత్యక్షమై ఆయన నీ మీద కటాక్షము చూపి, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము ధరించినదని స్వప్నమందు నాకు ప్రత్యక్షమై ప్రభువు నీ గురించి సెలవిచ్చినాడు. మరియా, అవును నాథా, నాకు కూడా దూత కనబడి దేవుని చిత్తము తెలిపి ఆయన ప్రణాళిక ప్రకారము మనం నడుచుకునవలనని తెలియజేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు స్తుతింపబడునుగాక. మరియా, అవును నాథా. ఆ విధముగా యోసేపు మరియను చేర్చుకుంటాడు. అబీయ వంశంలో యాజకుడైన జకర్యా యొద్దకు ప్రత్యక్షమైన దేవుని వాక్కు ప్రకారము గర్భవతి అయిన ఎలిజబెతు మరియ బంధువురాలైన ఎలిజబెతు కుండలలో ఉన్న ఆమె వద్దకు మరియ దర్శించడానికి వచ్చిన సందర్భము. మరియా, నీవు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు. నీ రాక వలన నా చెవి యొగ్గును, నా గర్భంలో శిశువు ఎంతో ఆనందముతో గంతులు వేచుండెను. నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది. తన దాసురాలి దీనస్థితిని ఆయన కటాక్షించెను. అబ్రహామునకును అతని సంతానమునకును దయచూప జ్ఞాపకము చేసుకొందునని ఆయన చెప్పిన వాగ్దానము తన సేవకుడైన ఇజ్రాయేలునకు సహాయము చేసెను. దేవాది దేవునికి వందనములు. నీవు ధన్యురాలవు. ఆమేన్. ఈ విధముగా ఎలిజబెతును దర్శించిన మరియ తిరిగి వెళుతుంది. అంతలోపు ఆ పట్టణంలోని వార్త ఇందు మూలముగా సమస్త జనులకు తెలియజేయడమేమనగా, ఏలినవారు కురేనియు సిరియా దేశంనకు అధిపతి అయిన కైసరు ఔగుస్తు ఇచ్చిన ఆజ్ఞ ఏమనగా, అందరూ తమ తమ పట్టణంలకు వెళ్ళి తమ తమ జాతి చొప్పున, వంశం చొప్పున, గోత్రం చొప్పున తమ పేరులు ప్రజాసంఖ్యలో రాయించుకొనగలరని ఏలినవారి ఆజ్ఞ. అందరూ తమ తమ పట్టణంలకు వెళ్ళి తమ పేర్లు ప్రజాసంఖ్యలో రాయించుకొండహో. మరియా, విన్నావు కదా, ఆ ప్రజాసంఖ్యలో మన పేర్లు నమోదు చేయించుకున్నట్టుకు మనం బెత్లెహేంకి వెళ్దాం. మరియా, నాథా, అనగా నజరేతను ఊరిలో నుండి
బెత్లహేమ్ అనబడే ఊరిలోకి మనం వెళ్ళవలేను కదా? అవును మరియా, తప్పకుండా మనం వెళ్ళవలను. ఎందుకంటే దావీదు సంతతిలో పుట్టిన మనము ఆ జనసంఖ్యలో మన పేరు నమోదు చేయించుకునుట ఎంతో ముఖ్యమైనది. సరే నాదా, మనం వెళ్ళుదాము. ఓర్చుకో మరియా. ఇశ్రాయేలీలో వంశస్థులమైన మనము మన పేరు ప్రజాసంఖ్యలో వ్రాయించుకునుట ఎంతో ప్రాముఖ్యమైనది. అయినా నెలలు నిండిన నాకు ఈ ప్రయాణం ఎంతో ప్రయాసముగా ఉన్నది నాదా. ప్రాణేశ్వర, నేను నడవలేను. ఓర్చుకో మరియా. ఇదిగో ఇంకా కొంచెం దూరం వెళ్ళాక నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు మరియా. ఇక నడవలేను నాదా. ఎక్కడైనా సత్రంలో స్థలము ఉందేమో కనుక్కొని రండి. సరే మరియా, కొద్దిగా విశ్రాంతి తీసుకో. నేను సత్రంలో స్థలం వెతికి వస్తాను. సత్రపేజమానులు ప్రాణేశ్వర, అలసిపోయాను. కాస్తైనా ఓపిక లేదు. మరియా, ఇదిగో సత్రంలో స్థలం వెతికి వచ్చి కొద్దిసేపు పడుతుంది మరియా. ఓర్చుకో మరియా. సరే నాదా. అయ్యా అయ్యా, తలుపు తీయండి అయ్యా. ఎవరు? అయ్యా, మేము నజరేతు పట్టణం నుంచి ఈ బెత్లహేములో ఆ యొక్క ప్రజాసంఖ్యలో మా పేర్లు నమోదు చేసుకోవడానికి వచ్చామయ్యా. మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే మాకు ఇవ్వండి అయ్యా. అయ్యో అయ్యా, తలుపు తెరవండి అయ్యా. ఎవరు బాబు నువ్వు? అయ్యా, మేము నజరేతు అనే పట్టణం నుంచి దూరం నుంచి ప్రయాణించి ఈ బెత్లహేములోకి వచ్చామయ్యా. ఈ ప్రజా సంఖ్యలో పేరు రాసుకోవడానికి నేను నా భార్య వచ్చి ఉన్నామయ్యా. మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా. లేదు బాబు, మా సత్రంలో అంతా రాజవంశీయులు, గొప్పవాళ్ళు, ఆస్తి వాళ్ళు అందరూ ఉంటారు. మీలాంటి సామాన్యులు ఉండరు. వెళ్ళు వెళ్ళు. అయ్యో దేవా, నాకు సహాయం చేయండి దేవా. అయ్యా అయ్యా అయ్యా, తలుపు తెరవండి అయ్యా. అయ్యా, ఎవరయ్యా మీరు? అయ్యా, మేము నజరేతు అనే పట్టణం నుంచి ఈ బెత్లహేములోకి మా పేర్లు నమోదు చేసుకోవడానికి వచ్చినామయ్యా. నా భార్య నిండు గర్భిణి. ఆమె చాలా ప్రయాసంతో వేదనతో ఉందయ్యా. మీ సత్రంలో కొంచెం ఈ రాత్రి పడుకోవడానికి స్థలం ఇవ్వండి అయ్యా. అయ్యో, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లున్నారే. మా ఇంట్లో స్థలం లేదండి. మా పాకలో కొంచెం స్థలం ఉంది. మీకు వీలైతే మీరు అక్కడ ఉండొచ్చు. సరే అయ్యా, వందనాలయ్యా ఆ స్థలమైనా మాకు ఇచ్చినందుకు. ఈ లోకరక్షకుడు జన్మించడానికి ఆ పశువుల పాకే మాకు దిక్కయ్యింది. మరియా, వెళ్దాం పద మరియా. సరే నాదా, దేవుని చిత్తము చొప్పున జరుగునుగాక. ఈ విధముగా మరియా యోసేపులు ఆ పశువుల పాకలో చేరి ఆ శిశువును ప్రసవించిన తరువాత వారికి సత్రంలో స్థలం లేనందున పశువుల పాకలో పరుండబెట్టారు. ఆ రాత్రి వేళలో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో తమ గొర్రెలు కాచుకుంటున్న సందర్భము.
మే ఏమమ్మా ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? వినపడట్లేదు. అన్న ఎక్కడున్నాడన్నా మా ఆయన? మీ ఆయన ఆడ ఉంటాడమ్మా. ఒకసారి ఆ కొండకు పోతాడు, ఒకసారి ఈ కుంటకు పోతాడమ్మా. ఆడుంటాడమ్మా మీ ఆయన. అవునా చూడన్నా, అప్పుడు అంటే సరే కానీ ఇప్పుడు చిన్నోడు పుట్టినాక కూడా ఇప్పుడే మీ ఆయన ఇప్పటికీ మారలేదమ్మా. పెళ్ళైనాక ముందు పెళ్ళి కాకముందు ఒకలాగా ఉన్నాడు, ఇప్పుడు కూడా ఏం మారలేదమ్మా. పిల్లగానే ఏమో చూస్తున్నాడమ్మా మీ ఆయన. దగ్గర దగ్గర చూసుకుంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఆ కుంటలో పోయి ఉన్నాడు. ఇప్పుడు నాలాగా చూసుకోవాలంటే కొద్దిగా తెలియాలమ్మా, కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలమ్మా. మీ ఆయనకి నేర్పియమ్మా, నువ్వు నేర్పిస్తే బాగా నేర్చుకుంటావు కామన్ సెన్స్. ఎక్కడున్నాడన్నా మీ ఆయన? ఈసారి ఉప్పేరికి పోయింటాడు. రాయా ఏమన్నా తెచ్చినావా లేదమ్మా మీ ఆయనకి? సర్ది తీసుకొని వచ్చినా కనిపిస్తలేడు. ఏమేమి తీసుకొచ్చినామా సద్దిలా? ఏం తెచ్చినారా? వినపడట్లేదు. ఏం తెచ్చినా? పుంటుకూర పప్పు తీసుకొని వచ్చినారా? ఏమమ్మా పుండుకూర పప్ప? ఇంకా రాత్రి కష్టమే. ఏమా ఇంత దూరం వచ్చినావు? మళ్ళీ గొర్రెలకి మంచిగా మేత దొరకాలంటే ఏ పని దూరం వస్తేనే మంచి మేత దొరుకుతాయి. అప్పుడేమో ఆడలాగా ఆ ఊరికాడ ఉంటే మేత మంచిగా ఉంటాయి, గొర్రెలు బలుస్తాయి ఏమన్నా? అప్పుడేమో ఆకుండా అంటివి, ఇప్పుడేమో ఈకుంటా అని ఇక్కడ ఉంటివి. మరి గొర్రెలకు మంచిగా మేపేయాలంటే ఇంత దూరం కావాలా? సరే కానీ సది తెచ్చినావా లేదా? తెచ్చినా. ఏది సది? పుంటుకూర పప్పు. ఇంకేం తేవాలా? మా అమ్మలకు చేసినావా లేదా? అబ్బో సరే సరే సరే, చిన్నోనికి సర్ది అవుతుంది. మళ్ళా పోనా ఇంటికి పో బేటా, పో ఇంటికి పో. ఇంకా ఇంటికి వచ్చి చిన్నోని చూసుకునేది ఉందా లేదా? వస్తా పో. ఈ గొర్రెలు మేపుకొని వచ్చి నేను తొందర వస్తా. పో తాత, ఓ తాత సరి పెడుతుందా? మొత్తానికి నన్ను తాతను చేసావు అనమాట. అహే వెళ్ళరా, ఏంటి చెప్పు. తాత చలి పెడుతుంది, కూర్చోండి చల్లగా వేసుకుందాం మంచిగా. కూర్చో అంటే పుల్లలు ఏరుకొస్తావా లేదా నువ్వు? తీసుకొస్తా, కట్టె పుల్లలు తీసుకొస్తా. పుల్లలు ఏరుకోనరా. ఓ బాబు ఏం అక్కడ పోయినావు మళ్ళా? ఏంది? నా గొర్రెపిల్ల తాత. నీ గొర్రెపిల్లనా? గొర్రెపిల్ల ఏం తెచ్చుకున్నావు మళ్ళీ ఇక్కడ? తాత మనమంటే చలి కాపుకుంటాము, ఆ చిన్న గొర్రెపిల్లకు కూడా చలి పెడతా తాత. దీనికి కూడా మంచిగా సలిమంట వేసి పెడితే వెచ్చకుండా తాత. ఇది కూడా అదే నువ్వు ఒకటి చెప్తా నువ్వు, ఈ గొర్రె పిల్లని తెచ్చుకొని ఇక్కడ ఎక్కువ పెట్టుకోకు, దాని మీద ఎక్కువ ప్రేమ పెంచుకోకు. ఎందుకంటే ఈ గొర్రె పిల్ల అమ్మేసినాను నేను. ఎందుకు అమ్మేసి తాత? అదే యోహాను బలి ఒకటి ఉంటుంది, యోహాన్ గారిది అంటే బలు అర్పించిన ఇశ్రాయేలు ప్రజలు ఒకటి ఉంటుంది కదా, అది ఇచ్చేసిన అమ్మేసిన అనమాట. అది వాళ్ళు పాప పరిహార బలి, గొర్రెలను బలిస్తారు. అమ్మేసినాం, ఎక్కువ ప్రేమ పెంచుకోక రేపేళ్ళుండి పంపించేస్తే దాన్ని. ఈ ఇశ్రాయేలు పాప పరిహార బలి ఎందుకు ఇస్తారు తాత? వాళ్ళ పాపాలకి నా చిన్న గొర్రెపిల్ల ఎందుకు బలిస్తారు? ఇంతకు పాపం అంటే ఏంది? అదే మనం చేసిన తప్పులకు ప్రజలు మన పితలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇట్లా బళ్ళు అర్పించే వాళ్ళు అనమాట గొర్రె పిల్లల్ని. కాబట్టి ఎక్కువ ప్రేమ పెంచుకోక, వాటిని నేను ఇచ్చేసిన ఎప్పుడు అమ్మేసినా నువ్వు అట్లా పెట్టుకోక, వాటిని ఎక్కువ ప్రేమించకు సరేనా? అరే ఎట్లా తాత ఇట్లా గొర్రెపిల్లని చేసుకుంటా పోతే? తాత అప్పుడు ఎవరో చెప్తుండ్రి రక్షకుడు వస్తారంట, ఈ పాప పరిహార బలిగా ఉండదంట అని. అదే అనుకుంటే మెస్సయ్య వస్తారని చెప్పారు. ఆయన వస్తే మనకు పాప పరిహారం శాశ్వతంగా పోతుందని తెలుసు. అవును తాత, ఆ మెస్సయ్య ఎవరో కానీ ఇప్పుడే వస్తే నా చిన్ని గొర్రెపిల్ల
బలి కాకుండా ఉంటుంది తాత. అది వస్తాడు. తొందర వస్తే బాగుండదు తాత. వస్తాడు నువ్వు మళ్ళీ ఎక్కువ ప్రేమ పెంచుకోకు, ఒకవేళ అది కూడా పోతుంది. ఓకేనా తాత? సరే. ఏమే పుల్లలు ఏరుకొచ్చినావా? తీసుకొచ్చా అనుకో. ఇవేం పుల్లలు ఈ కలర్లు ఉన్నాయి? ఇవే నేను ఎప్పుడు చూడలేదే. మోడర్న్ కట్టెలే. దీనివల్ల మనకు మంచిగా వాసన కూడా వస్తుంది. ఇవి అమెజాన్ లో తీసుకొచ్చినావా, ఫ్లిప్కార్ట్ లో తీసుకొచ్చినావా? అమెజాన్ లో తీసుకొచ్చా. అమెజాన్ లో బుక్ చేస్తే ఇట్లే ఉంటాయి. ఆడ నువ్వు సంతలో తీసుకురావాలా, లేకపోతే గొర్రెలు తీసుకుపోయి నరక రావాలా. నువ్వు ఇంకా ఆన్లైన్ లో చేసుకుంటూ ఉంటే ఎట్లా? సంత సోమవారమే ఉంటది కదా. అట్లానా? సరే సరే. కాపు సలి పెడుతుంది. సద్దులు తెచ్చినారు లేదా? సద్ది మా ఆమె సద్ది తీసుకొచ్చింది. ముస్లాం ఇచ్చిందా లేదా సద్ది? ఇందాక నా భార్య తీసుకొచ్చిందా లేదా? నీ భార్య ఆఫీస్ పోతుంది. ఏ ఆఫీస్ అయ్యా? ఈ ఆఫీస్ నువ్వు నీ సద్ది నువ్వు చూసుకోవాలి. సరే కానీ వాళ్ళు సరే పుల్లలు వేసుకుని కొన్ని ఎరకబెట్టి కొన్ని తీసుకొచ్చి పెట్టు, మంట కాల్చుకుందాము. సరే 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 కానీ నాకు నిద్ర వస్తుంది, నేను వంగుంటా తాత. పడుకుంటావా? నీకు నిద్ర రాదు, నువ్వు ముస్లోనివి, నువ్వు మీరు ఏమైనా శుద్ధి చేసుకోండి, నేనైతే వండుకుంటా. మరి మాకు కూడా ఇంకా మెల్ల నిద్ర వస్తుంది, మేము కూడా పడుకుంటాం. నిద్ర నవ్వు మీ ఇద్దరు ఇంకా శోధన పెట్టుకోండి, కానీ నేనైతే వండుకుంటా తాత. ఆ రాత్రి వేళలో ఆ చిమ్మ చీకటిలో ఆ గొర్రెల కాపరుల చుట్టూ ప్రకాశవంతమైన వెలుగు. వెలుగేం తాత? అయ్యో తెల్లగా ఎల్లు కనబడుతుంది. ఇది ఎప్పుడు చూసావు? భయపడకుడి, ఇదిగో ప్రజలందరూ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొట్టిగుడ్డలతో చుట్టబడి పండుకొని ఉండుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు సమాధానం కలుగునుగాక. ఏం తాత అంత వెలుగుంది? అదేరా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. అవును తాత, రక్షకుడు అనే ఈ మెస్సయ్య వస్తాడని చెప్పినాం కదా. అవును తాత. ఆ శాశ్వతంగా మనకు పాప విమోచన కలగజేయడం కొరకు మెస్సయ్య వస్తాడు మాట్లాడుకున్నాం కదా ఇందాక. అవునవును. అంటే ఇంకా ఇప్పుడు మనకు మెస్సయ్య పుట్టినాడు, ఈ బల్లు గిలిపి అర్పించేది ఏం లేదనమాట. అవునా తాత? మీ పొరుగుల మంచిగా తీసుకోవచ్చు ఇంటికి. అమ్మా తాత, నా గొర్రె పిల్ల మంచిగా ఉండదు కదా తాత. చాలా హ్యాపీగా ఉండొచ్చు నువ్వు. ఎంత సంతోషకరమైన వార్త తాత. దూతనా తాత? ఆ దూత వచ్చి మనకు తెప్పిందా? అరే దూత చూస్తేవారా? దూతను చూశాను, నాకు చాలా భయమైంది. ఆ దూత చెప్పాక నాకు చాలా సంతోషమైంది. అవునా తాత? తాత మనం పోయి ఆ యేసుప్రభుని, ఆ రక్షకుడు తాత మనం చూద్దామా తాత? తాత ఎక్కడో పుడతాడని చెప్పింది తాత. అదే పశువుల పాకల్లో ఏదో పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడంట. తాత రక్షకుడు అంటే పశువుల పాకలో పుడతాడా తాత? మళ్ళీ ఆమె దూత చెప్పింది కదా, పశువుల పాకల్లో పుడతాడు, బొత్తుగుడ్లతో చుట్టబడతాడు అని చెప్పి. అంటే రాజభవనంలో అట్లా కాదా తాత? కాదంటే కదా, దూత చెప్పింది. దూత చెప్తే నిజమే కదా. ఇంకా అవు కదా తాత. మరి వెళ్ళి చూసొద్దాం పండి, మనం ఆడున్నాడు ఆయన. చూద్దామా తాత? చూసొద్దాం పదండి తాత. చూద్దామా తాత? చూద్దాము. పోదాం తాత. పోదాం. యేసే జన్మించేరా, ఓ తమ్ముడా దేవుడా అవతరించేరా. యేసే జన్మించేరా, ఓ తమ్ముడా దేవుడా అవతరించేరా. పెద్ద పెద్ద రాజులంతా మొద్దులై నిద్రపోవా, పెద్ద రాజులంతా మొద్దులై నిద్రపోవా. యేసే జన్మించేరా, ఓ తమ్ముడా దేవుడా అవతరించేరా. జన్మించ చూద్దాం పద, పాట పాడుకుంటూ వెళ్ళిపోయి చూద్దాము. అందరూ వెతుక్కుంటా పోయి చూసొద్దాం రాజు ఆడున్నాడు. యెరూషలేము అంతఃపురంలో జరుగుతున్న సందర్భము. యెరూషలేమును పాలించే రాజైన హేరోదు అంతఃపుర భవనంలో ఏం జరుగుతుందో చూద్దాము. రాజాది రాజా రాధమాతండ హేరోదుల రాజువారు విచ్చేస్తున్నారహో.
రాజుల వారికి చేయ. చిత్తం మహారాజా. ఆసీనులు కండి మహామంత్రి. చిత్తం మహారాజా. మహామంత్రి. చిత్తం మహారాజా. మన రాజ్యంలో ప్రజలందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? చిత్తం మహారాజా. మహాహేరోదు అయిన మీ రాజ్యంలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు మహారాజా. అయినా అన్ని జనాల వారిని పరిపాలించే విధంగా మీరుండగా ఎందుకు సంతోషంగా ఉండరు మహారాజా? అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు మహారాజా. శభాష్ మహామంత్రి. ఈ హేరోదుకు నీవే మంత్రివి. చిత్తం మహారాజా. ఈ యెరూషలేము పట్టణంనకు మీరే ఏకచక్రాధిపతివి, ఘనత వహించిన వాడివి, నీవే ప్రభుడవు, నేనే మంత్రిని. చిత్తం మహారాజా, తమరి దర్శనార్థమై తూర్పు దేశపు జ్ఞానులట మిమ్మల్ని చూడటానికి విచ్చేసి ఉన్నారు. మా పాలనా కీర్తిని గుర్తించి మా సందర్శనార్థం వచ్చి ఉంటారు. చిత్తం మహారాజా. జ్ఞానులారా, ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? మీ సందర్శన కారణమేమి? రాజా, మేము తూర్పు దేశపు జ్ఞానులము. రాజా, మేము యూదా రాజు అయిన పుట్టిన నక్షత్రం కనుకొని ఉన్నాము. ఆ యూదుల రాజు ప్రపంచాల నేలే రాజని గుర్తించి ఆయనను పూజింపవచ్చి తిని. ఆ యూదుల రాజు మీ అంతఃపురంలోనే పుట్టి ఉన్నాడని చూడవచ్చి తిమి రాజా. శిశు జననమా? మా అంతఃపురంలోనా? అదేమీ లేదే. అయినా కానీ ఆ శిశు జననమేమో మేము తెలుసుకొని మీకు తెలియజేస్తాము. అంతవరకు మా అతిథ్యము స్వీకరించి వేచి ఉండండి. మహామంత్రి. చిత్తం మహారాజా. ఏమిటిది? యూదులకు రాజుగా నేను ఉండగా మరొక రాజు జన్మించుటయా? అసంభవం. వెంటనే శాస్త్రులను, ప్రధాన యాజకులను పిలిపించి యూదుల రాజు గురించిన సమాచారమేమో తెలుసుకొని నాకు తెలియజెప్పుడి. వెంటనే ఈ పని చేయ పూనుకునుడి. మహారాజా, మహారాజా కలవరపడకండి. మహారాజు అయినటువంటి మీకు అడ్డుగా ఏదైనా ఉన్నదా? మహారాజా కలవరపడకండి. ఎవరక్కడ? యూదా దేశపు జ్ఞానులను, శాస్త్రులను పిలిపించండి. యూదుల ప్రధాన యాజకులు, శాస్త్రులు రాజు వద్దకు వస్తారు. చిత్తం మహారాజా. ఆసీనులు కండి. శాస్త్రులారా, ప్రధాన యాజకులారా, యూదుల రాజుల గురించి మీ గ్రంథాలు ఏమి తెలుపుచున్నవో తెలుసుకొని పూర్తి సమాచారమేమో మాకు తెలియజేయండి. వెంటనే ఈ పని చేయ పూనుకునుడి. చిత్తం మహారాజా. శాస్త్రి, మన పితరులు ప్రవచించిన ప్రవచనంలో ఏమని తెలుపుచున్నావో తెలుసుకుందామా? అలాగే. అయినా మెస్సే గురించి మనం ఎదురు చూస్తున్నాం కానీ రాజైన హేరోదు ఎందుకు అంతగానం కలవరపడుచున్నారో తెలుసుకుందామా? మన గ్రంథాలలో ప్రవచనంలో ఏమని తెలుపుతున్నావో ఒకసారి పరిశోధించి తెలుసుకుందామా? శాస్త్రి, మలాకి గ్రంథంలో రాయబడి ఉంది, మెస్సయ్యే రక్షకుడుగా వస్తున్నాడని ఈ గ్రంథంలో ప్రవచన వాక్యం ఉంది. ఇదిగో జకర్యా గ్రంథంలో కూడా అదే విధముగా రాయబడి ఉన్నది. ఈ ప్రవచనంలో మనం తెలుసుకుని ఉన్నాము కదా. ఏదేమైనా కానీ ఈ విషయం రాజుగారికి తెలియజేస్తే బాగుంటుంది. అలాగే. మహారాజా, మా గ్రంథంలో తెలుపుచున్నవి యేసయ్యే మెస్సయ్య రాజుగా పుడుతున్నాడని మా గ్రంథంలో తెలుపుతున్నాయి. మహారాజా, మా గ్రంథాలలో యూదా దేశము బెత్లహేమ, నీవు యూదా ప్రధానులో ఎంత మాత్రమును అల్పమైన దానవి కావు. ఇజ్రాయేలు నా ప్రజలు పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని రాయబడి ఉన్నది మహారాజా. మాకు సెలవు ఇవ్వండి మహారాజా. అటులనే జ్ఞానులు ప్రవేశిస్తారు. విన్నారు కదా జ్ఞానులారా, ఆ బాలుని గూర్చిన జన్మ రహస్యం ఏమిటో తెలుసుకొని మాకు తెలియజేయండి. మేము కూడా వచ్చి ఆ బాలుని పూజిస్తాము.
చిత్తం మహారాజా. మహారాజా, నాకు ఒక చిన్న సందేహం మహారాజా. మీరు నిజముగా వెళ్ళి ఆ బాలుని పూజిస్తారా? మహాహేరోదునైన నేను మరొకరిని పూజించుటయా? అసంభవం. యూదుల రాజుగా ఆ బాలుడు జన్మించినాడని జ్ఞానులు చెప్పిన సంగతి విషదమైనది. ఆ జ్ఞానులు వెళ్ళి ఆ బాలుని జన్మ రహస్యములు తెలుసుకొని మాకు తెలిపిన వెంటనే మా సైన్య పరివారంతో వెళ్ళి ఆ చిన్న చిగురు ఎదగకుండానే తుంచివేసేదా. అప్పుడు ఈ సామ్రాజ్యానికి నేనే రాజుని. ఇదే జరుగుతుంది. మహారాజా, మహా మంచి ఆలోచన. మహాహేరోదుది మహా మంచి ఆలోచన. ఇదే విధముగా వారు వేచి ఉండగా 2 సంవత్సరములు గతించిపోయాయి. మహామంత్రి, ఆ జ్ఞానులు ఎంత పరిహసించినారు. ఈ మహాహేరోదునైన నన్నే పరిహసించినారు. తప్పకుండా ఆ జ్ఞానులను శిక్షింపవలెను. మహారాజా, ఆ జ్ఞానులను శిక్షించడం కన్నా ఆ బాలుని జాడ తెలుసుకోవడం ముఖ్యం మహారాజా. ఆ బాలుడే కదా మీ సింహాసనంకు ఆటంకం కలిగించేవాడు మహారాజా. అవును మహామంత్రి. చిత్తం మహారాజా. వెంటనే మన దేశంలోని వీర సైనికులను, సైన్యాధిపతులను, అశ్వదళాలను దేశంలోని నలుమూలలా పంపి 2 సంవత్సరములలోపు వయసున్న మగపిల్లలందరినీ కత్తివాతచే హతము చేయించుము. అప్పుడు ఆ బాలుల రక్త ప్రవాహంలో చిన్న చిగురుగా ఉన్న ఆ బాలుడు చితికిపోతాడు. ఈ విధంగా హేరోదు పన్నిన పన్నాగంలో పడకుండా దేవుడు ఆయనను కాపాడి ఉంటాడు. పశువుల తొట్టిలోని బాలుని గొల్లలు సందర్శించిన సందర్భం. తూర్పు దేశపు జ్ఞానులు ఆ తారను అనుసరిస్తూ వచ్చి తమ కానుకలను సమర్పిస్తున్న సందర్భం. ఓకే, క్రీస్తు జనన నాటికను ప్రదర్శించిన సండే స్కూల్ ఉపాధ్యాయులందరికీ ధన్యవాదములు. వారు తమ యొక్క ప్రదర్శనను ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. క్లాప్స్, అందరికీ క్లాప్స్ తెలియజేస్తుందిగా మనవి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క సండే స్కూల్ టీచర్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.